అందరికీ నమస్కారం. నిజం ఇదే మా ఇజం అనేది ప్రైమ్ నైన్ న్యూస్ నినాదం. ఇది అందరికీ కూడా తెలుసు. అయితే ఇటీవల కాలంలో ప్రైమ్ నైన్ న్యూస్ కొన్ని సంచలనాత్మకమైనటువంటి కథనాలను రాస్తూ ముందుకు వెళ్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది పనిగట్టుకొని ప్రైమ్ నైన్ న్యూస్ మీద తప్పుడు ప్రచారం చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రైమ్ నైన్ న్యూస్కి తెలిసిందల్లా కూడా ఒకటే, వార్తలో దమ్ముంటే, ఇచ్చినటువంటి సమాచారంలో దమ్ముంటే ఆ వార్తని ప్రచురితం చేయడం, అలాగే ప్రేక్షకులకు ముందుకు తీసుకురావడం మాత్రమే ప్రైమ్ నైన్ న్యూస్కి తెలుసు. కానీ కొంతమంది కుహానా మేధావులు ప్రైమ్ నైన్ న్యూస్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ప్రైమ్ నైన్ న్యూస్ పేరు చెప్పి దందాలు చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. యాజమాన్యం పేరు చెప్పి, అలాగే ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ పేరు చెప్పి కొంతమంది దందాలకు పాల్పడుతున్నట్టు తెలిసింది. అయితే ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను అందరికీ, ప్రైమ్ నైన్ న్యూస్ పేరు చెప్పి ఎవరైనా సరే దందాలకు పాల్పడినా లేదా బ్లాక్మెయిల్ చేసినా మీరు ఎవరైనా సరే వాళ్ళ మీద వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి. అలాగే ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్కి సమాచారం కూడా ఇవ్వండి అని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతోటి, ఎస్పెషల్లీ ప్రజలకు అలాగే ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో, ప్రజా సమస్యలు పరిష్కరించాలనేటటువంటి అంశంతో ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ స్థాపించడం జరిగింది. ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ ద్వారా అనేక అంశాలను వెలుగులోకి తీసుకురావడమే కాకుండా అనేక అక్రమాలు, అవినీతి ఆరోపణలు, అలాగే కుంభకోణాలను ప్రైమ్ నైన్ న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చింది. అంతేకాకుండా అన్ని పార్టీల గొంతుకను వినిపిస్తూ ఉన్నటువంటి వేదికగా కూడా మారింది ప్రైమ్ నైన్ న్యూస్. కానీ చాలామంది ప్రైమ్ నైన్ న్యూస్ మీద కక్ష కట్టడమో లేకపోతే ప్రైమ్ నైన్ న్యూస్కి సంబంధించి దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని వెధవ పనులు చేస్తూ ఉన్నారనేది మా దృష్టికి వచ్చింది. ఎస్పెషల్లీ ఇటీవల కాలంలో ప్రైమ్ నైన్ న్యూస్లో ప్రసారమైనటువంటి కథనాలకు సంబంధించి కొంతమంది మా పేరు చెప్పుకుంటున్నారని చెప్పేసి తెలిసింది. ఆ పేరు చెప్పుకునేటటువంటి వాళ్ళ మీద ఎవరైనా సరే మీరు న్యాయపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు, చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. ఇంకా అంతకు మించి నిజంగా చెప్తున్నాను, ఒక వర్డ్ని నేను ఇక్కడ ఏమనుకోవద్దు దయచేసి, చెప్పుతో కొట్టి మీ దగ్గర నుంచి తరమండి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా చెబుతున్నాను. ఎందుకంటే ప్రైమ్ నైన్ న్యూస్ కానీ ప్రైమ్ నైన్ న్యూస్ యాజమాన్యం కానీ ఇలాంటి దందాలను, ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహించదు. కేవలం సమాచారం, సాక్ష్యాధారం, ఈ రెండు ఆధారంగానే ప్రైమ్ నైన్ న్యూస్లో కథనాలు ప్రసారం అవుతాయి. ఇటీవల తిరుమలకు సంబంధించినటువంటి ఒక కథనాన్ని ప్రసారం చేస్తే ఆ కథనానికి సంబంధించి సమాచారం ఇచ్చినటువంటి వ్యక్తి వెళ్ళి ప్రైమ్ నైన్ న్యూస్ పేరు చెప్పి డబ్బులు డిమాండ్ చేశాడని చెప్పేసి కొంతమంది చెబుతూ ఉన్నారు. సో వాస్తవంగా ప్రైమ్ నైన్ న్యూస్కి అలాగే అలా డబ్బులు డిమాండ్ చేసేటటువంటి పర్సన్కి ఎలాంటి సంబంధం లేదు. అలాగే కొంతమంది కుహానా మేధావులు పనిగట్టుకొని ఇలా బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్న విషయం కూడా మా దృష్టికి వచ్చింది. సో ఆ కథనంలో సాక్ష్యాలు ఉన్నాయి, అలాగే అక్షర సత్యాలు ఉన్నాయి. కేవలం మేము ఆ డాక్యుమెంట్స్ను పరిశీలించి మాత్రమే ఆ వార్తని, ఆ కథనాన్ని ప్రసారం చేశాం. దాని మీద టీటీడీ యాజమాన్యం కూడా ఇప్పటికే స్పందించింది. ఆ హోటల్కి సంబంధించి తాకీదులు ఇచ్చి వాళ్ళని సీజ్ చేసి పూర్తి స్థాయిలో వివరాలు తీసుకురమ్మని చెప్పేసి కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. సో ప్రైమ్ నైన్ న్యూస్ ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన నిలబడుతుంది. ఎవరైనా సరే ప్రైమ్ నైన్ న్యూస్ని బ్లేమ్ చేయాలనుకున్నా, ప్రైమ్ నైన్ న్యూస్ యాజమాన్యం మీద బురద జల్లాలని ప్రయత్నం చేసినా సరే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకునేందుకు ప్రైమ్ నైన్ సంస్థ వెనకడుగు వేయదు. ఈ మధ్య కాలంలో జర్నలిస్టుల మీద, జర్నలిజం సంస్థల మీద ఈ విధంగా బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తప్పుడు పనులు చేసిన తప్పుడు పనులను బయటికి చూపిస్తే వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనులను మీడియాకి, జర్నలిజానికి ఆపాదించేటువంటి ప్రయత్నాన్ని కొంతమంది వెధవలు చేస్తూ ఉన్నారు. ఆ వెధవలకి ఖచ్చితంగా నేను వార్నింగ్ ఇస్తున్నా. మీరు చేయాలి అనుకుంటే నేరుగా వచ్చి మీడియా సంస్థలతోటో లేకపోతే మీడియా యాజమాన్యాలతోటే మీరు కావాలంటే పోటీ పడండి, లేకపోతే న్యాయపరంగా మీరు కొట్లాడండి. అంతేగాని అనవసరమైనటువంటి బురద జల్లేటువంటి ప్రయత్నం కానీ చేస్తే ఖచ్చితంగా ఆ వెధవల తాట తీయడం మాత్రం ఖాయం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెబుతూ ఉన్నాను. వ్యవస్థలను మేనేజ్ చేయాలనో లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుతోటి వ్యవస్థలని గుప్పిట్లో పెట్టుకొని మీడియా నోరు నొక్కాలలో ప్రయత్నించేటటువంటి వెధవలందరూ కూడా ఒక్కసారిగా ఆలోచించండి. ఖచ్చితంగా మీరు చేసేటటువంటి చప్పుళ్ళకి ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరు. ఓకే, మీరు చేసినటువంటి తప్పును కప్పుపుచ్చుకునేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేవి కావు. ఫైనల్గా చెబుతున్నాను, ఎవరైనా సరే, ఎవరైతే మాకు సమాచారం ఇచ్చినటువంటి వ్యక్తి వెళ్ళి అక్కడ డబ్బులు అడిగారో అతని చెప్పు తీసుకొని కొట్టండి. మీరు ప్రైమ్ నైన్ న్యూస్ పేరును కానీ ప్రైమ్ నైన్ న్యూస్ సంస్థల పేరు కానీ బయట కానీ చెప్పినట్లయితే వాళ్ళ మీద చట్టపరంగా మేము చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాము.